ఒక అందమైన స్త్రీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటి అరుగు మీద కూర్చుంటారు. అప్పుడు ఆ స్త్రీ బయటకు వచ్చి ఆ ముగ్గురిని చూసి, భగవంతుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించిన అతిథుల్లా ఉన్నారు, మీరు దయచేసి ఇంట్లోకి రండి, మీకు భోజనం వడ్డిస్తాను అని అడుగుతుంది. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు, మీ ఇంట్లో మగవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ, నా భర్త పొలం పనికి వెళ్ళాడు, రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పగానే, మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చేయము, నీ భర్త తిరిగి వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిస్తే మేము లోపలికి వచ్చి భోజనం చేస్తాం, అప్పటి వరకు ఈ అరుగు మీద కూర్చుంటామని చెప్తారు. ఆ రోజు సాయంత్రానికి ఎప్పుడో ఆమె భర్త పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి వెళ్లి, ఇప్పుడు నా భర్త ఇంటికి తిరిగి వచ్చాడు, మీరు లోపలికి వచ్చి భోజనం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ మా ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఇంట్లోకి వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు, అది మా నియమం అని చెప్తారు. ఆ మాట వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఆ ముగ్గురులో ఒక పెద్దాయన, తన పేరు ప్రేమ అని, రెండో అతని పేరు